తన సొంత మీడియాలా నడుపుతున్న కొన్ని సంస్థలు తిమ్మిని బమ్మిని చేసి చంద్రబాబు నాయుడు గారు అనే మహా నాయకుడు, ఆయన బాహుబలి అన్నట్టుగా చూపించే ప్రయత్నం, ఆ ప్రయత్నంలో ఎదటి వాళ్ళందరూ కూడా దుర్మార్గులుగా, అవినీతిపరులుగా చిత్రీకరించే ప్రయత్నాన్ని ముమ్మరం చేశాయి. ఈరోజు ఈ ప్రభుత్వ బలహీనతల్ని దాచిపెట్టే క్రమంలో గతంలో ఏదో జరిగిపోయిందని ప్రజల్లో భ్రమలు కల్పిస్తూ ఉన్నాయి. 2003లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిశ్రమల ఏర్పాటు కోసమని తొండంగి మండలంలో కొంత భూమిని, అసైన్ ల్యాండ్ని, కొంత ప్రభుత్వ భూమిని ఏపీఐసికి ఇస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత 2005లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కాకినాడలో తునికి కాకినాడకి మధ్య ఒక పారిశ్రామిక ఆర్థిక మండలిని తీసుకురావాలని ఎస్సీజెడ్ని ప్రపోజల్ చేశారు. చేసి సుమారు ఒక 10,400 ఎకరాల భూమిని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ క్రమంలో ఇంచుమించుగా 8,120 ఎకరాల భూమిని సేకరించారు. అప్పట్లో ఎకరం 3 లక్షల రూపాయలకి భూసేకరణ జరిగింది. మీ అందరికీ తెలుసు, భూసేకరణ జరుగుతున్నప్పుడు జరిగిన ఇష్యూస్. అది 2005 నుంచి 2008 వరకు భూసేకరణ జరిగినప్పుడు రైతుల ఆందోళనలు, ఈ రేటుకి మేము ఇవ్వం, మా దగ్గర ఈ పరిశ్రమలు వద్దని పెద్ద ఎత్తున రైతు ఉద్యమాలు జరిగినాయి. జరిగినప్పుడు 2008లో రాజశేఖర రెడ్డి గారు అప్పుడున్న ముఖ్యమంత్రి దీన్ని ఇక్కడ తీసుకురావడం వల్ల అభివృద్ధి జరుగుతుందని నమ్మి భూసేకరణ చేసి మొదట ఓఎన్జీసీ వస్తుందన్నారు, తర్వాత ఇంకొక హెచ్పిసిఎల్ రిఫైనరీ వస్తుందన్నారు, ఆ తర్వాత వేరే ఒక కన్సార్టియము ఈ రోజున ఏదైతే కాకినాడ డీప్ సీ వాటర్ పోర్టు యాజమాన్యంలో భాగస్వామైన కేవీ రావు గారు తదితరుల నాయకత్వంలో భూసేకరణ జరగడం, ఆ తర్వాత దీన్ని జిఎంఆర్ ఎస్సీజెడ్ని తీసుకోవడం జరిగినప్పుడు 2008లో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చేవారు. నేను వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ రానివ్వను, కాలుష్య పరిశ్రమలు రానివ్వను, రసాయన పరిశ్రమలు రానివ్వను అని చెప్పి, నేను వస్తే వీటన్నిటిని కూడా తిరిగి ఇచ్చేస్తానని చెప్పి మాట్లాడేవారు. ఆ క్రమంలో మళ్ళీ ఆయన ప్రభుత్వం రాలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో 2012లో రైతు ఆందోళనలకి, వామపక్షాల ఆందోళనలకి ఆయన మద్దతు ఇస్తూ తెలుగుదేశం పార్టీ కూడా చాలా క్రియాశీలకంగా ఉంటూ ఆయన ఇక్కడికి వచ్చి ఏరువాక సాగాడు. రైతులతో కలిసి రైతుల భూములు దున్నుతున్నాడు ఆయన. ఆ రోజు ఏరువాక సాగి ఆయన ఏం చెప్పాడంటే, ఎంతకాలం ఈ దొంగ బతుకు, నీతి నిజాయితీగా బతకాలని కోరుకోండి, ఎన్నేళ్ళలో సాగవు మీ కుయుక్తులు, సొమ్ము దోచుకోవడానికి బక్కచిక్కిన రైతులే దొరికారా అని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా కొట్టాడు ఆయన. ఇది ఆ రోజుల్లో ప్రజాశక్తి ప్రముఖంగా ప్రచురించింది. 2012 అయిపోయింది, 14 వచ్చింది. ఆ రోజు మళ్ళీ ఒక కూటమి కట్టాడు ఈయన. జనసేన బీజేపీతో కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చారు. న్యాచురల్గా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అలవాటు ఏంటంటే, అధికారంలోకి రాకముందు ఒక మాట, వచ్చిన తర్వాత ఒక మాట. అధికారంలో లేనప్పుడు ఇచ్చిన హామీల్ని వచ్చిన తర్వాత మర్చిపోవడం కన్వీనియంట్గా ఆయనకున్న అలవాటు. ఆ ప్రకారం ఈయన ఏం చేశారంటే, ఇంచుమించుగా 2014 వచ్చినప్పటి నుంచి ఇంకా దీన్ని ఎస్సీజెడ్ని బలోపేతం చేయాలన్న పెద్ద యాక్టివిటీ స్టార్ట్ చేశారు. దీన్ని బలోపేతం చేయాలి, ఇంకా ఉన్నవి లేనివి కూడా ఎస్సీజెడ్కి ఇచ్చేయాలి అని చెప్పి పెద్ద యాక్టివిటీ స్టార్ట్ చేసి ఆయన ఏం చేశారంటే, ఈ తొండంగి మండలంలో 2008లో 2,094 ఎకరాలు ఏపీఐసి కేటాయించారు భూసేకరణలో రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు. ఆ భూమిని కూడా
ఎస్సీజెడ్కి ఇచ్చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ఇంచుమించుగా చిత్రం ఏంటంటే అప్పటికే ఈ భూమిని ఏపీఐఎస్సీ నుంచి ఎస్సీజెడ్ లీజుకు తీసుకుందాం అనుకుంది. ఆ భూమిని ఇంచుమించుగా 1589 ఎకరాలు. ఏం చేశారంటే ఎస్సీజెడ్కి పూర్తి హక్కులు ఇచ్చడానికి ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఇందులో 1396.91 అంటే 1397 ఎకరాలు అసైన్డ్ భూమి, 72 ఎకరాలు ప్రభుత్వ భూమి. ఈ అసైన్డ్ భూమిని మీరు ఇలా ఇవ్వడం కుదరదు, చట్టాలు ఒప్పుకోవని అప్పట్లో క్యాబినెట్లో పెట్టిన తర్వాత కూడా సీఎస్గా ఉన్న టక్కర్ గారు దీన్ని వ్యతిరేకించాడు. అయినా క్యాబినెట్కి సబ్జెక్టులు తీసుకొచ్చారు. అలా ఏపీఐసీకి ఇచ్చిన భూమిని మళ్ళీ తీసుకొచ్చి పరిశ్రమలకు